తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. అంటే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది, కానీ విశేషంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. అయితే ఇంకొక లైన్ కూడా చెప్తుంటారు, అది సామెత అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు, కానీ జన్మకో శివరాత్రి అని చెప్పి. అంటే జన్మకో శివరాత్రి ఏంది, సంవత్సరంలో ఒకసారి వస్తూనే ఉంది కదా శివరాత్రి అని చెప్పి ప్రతి ఒక్కరిలో సందేహం ఉంటుంది. ఏంటి జన్మకో శివరాత్రి ఏంటి, అసలు ఈ మహాశివరాత్రి మనందరికీ ఏం తెలియజేస్తోంది, దాని గురించి వివరించండి. మహాదేవ శివరాత్రి పర్వదినము మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. దాన్ని మాఘమాసంలో వచ్చేదాన్ని, ప్రతి నెలలో వచ్చేటువంటి యొక్క ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రి పర్వదినము చాలా విశేషమైనటువంటిది. అందులో లింగోద్భవ కాలం అర్ధరాత్రి జరిగింది. జన్మకో శివరాత్రి అని చెప్పేటువంటి మాటకి ఈ సంవత్సరము, ఈ కాలమంతా కూడా మన కాలము సంవత్సరంతో సంపూర్ణమవుతుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మొదలే. అవును, మళ్ళీ సెకండ్, నిమిషము, రోజు, వారము, మాసము, నెల, ఇలా వస్తుంది. సంవత్సరం కాగానే మళ్ళీ మొదలు. ఉగాది నుండి ఉగాది వరకు, ఈ ఉగాది వరకు మనం ఒక చక్రాన్ని, ఒక చిన్న చక్రాన్ని అనుభవించాము. ఈ జన్మకో శివరాత్రి, ఈ జన్మకో శివరాత్రి తర్వాత ఈ జన్మ మళ్ళీ ఇంకో సంవత్సరం అనుభవిస్తాం. ఒకవేళ అనుభవించకపోతే చెప్పలేము కనుక ఇప్పుడే చెయ్యి. రేపు ఇప్పుడో చేస్తాను, ఎల్లుండి కాదు, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కనుక జన్మకో శివరాత్రి ఇది అనుభవించు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. చిన్న పాప ఉన్నాడు, 1 year బాబు ఉన్నాడు, వాడు నువ్వు జన్మకో శివరాత్రి వాడికి అనుభవం. ఒక వయసు వచ్చిన తర్వాత దానికి ఒక అంత గురించే మనం గవర్నమెంట్ పెట్టినా కూడా 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు కొన్ని పెడతారు. అంటే అప్పటికి నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. తర్వాత నీ యొక్క శరీరము అన్నిటినీ తట్టుకోగలుగుతుంది. కనుక ఈ వీళ్ళకి యొక్క జన్మకో శివరాత్రి. అలాగే ఈ కాలం, ఒక సంవత్సర కాలంలో ఒక జన్మ, ఈ జన్మకో శివరాత్రి. తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ సంవత్సరం, నేను 10 సంవత్సరాల తర్వాత నేను శివరాత్రి ఉపవాసం ఉంటాను, అది సరైన నియమం కాదు. ఇప్పుడు వచ్చింది కదా అవకాశం. అదే అవకాశాన్ని బద్ధకంతోనో కారణాలతోటో నువ్వు దుర్వినియోగం చేసుకోకుండా మొదలుపెట్టు అనేది, అదే సత్యం. కానీ ఈ మొదలు పెట్టడానికి కూడా చాలా మంది ఎప్పుడు నువ్వు ఏ ఏట వస్తే ఆ ఏట మొదలు పెట్టడం కాదు, విశేషంగా ఒక తిథితో కూడి ఉన్నప్పుడు మాత్రమే ప్రారంభం చెయ్యాలి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది శివరాత్రికి సంబంధం. కొన్ని వ్రతములు ఉంటాయి. కేదారేశ్వర వ్రతం అని ఉంటుంది, అనంత చతుర్దశి వ్రతం అని కొన్ని వ్రతాలు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏమని లేదు, అది ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. శివుడికి అభిషేకమైనా అంతే, ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. అది దీనికి మహాశివరాత్రి ఉపవాసం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఏం మనకు నియమాలు, ఫలాని నెలలో 3 ఉంటాయని అలా ఏం సంబంధం ఏం లేదు, అది ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి లేదు. కొన్ని వ్రతములకు మాత్రం ఆ నియమము, ఆ సంవత్సరము, స్వాతి నక్షత్రం ఉండాలి, తర్వాత మూఢములు ఉండకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే, అయితే ఇది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆచరించదగినదేనా ఈ ఉపవాసం, జాగరణ, ఈ మహాశివరాత్రి గొప్ప పర్వదినంలో ఆచరించే విధానం అంతా కూడా? మామూలుగా ఉపవాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, దాని అర్థం అది. ఉపవాసం భగవంతుడికి వాసించడం, ఆయన దగ్గరగా నివసించాలి. ఆయన దగ్గరగా నివసించాలి అంటే బాగా కడుపు నిండా అన్నీ తిని ఉంటే నిద్ర వచ్చేస్తుంది, పని చేయలేము, ఆయాసం వస్తుంది. కనుక అల్పాహారము, దానికి అందు గురించే మామూలుగా ఫలాహారము అంటారు. ఫలహారం తింటాం, ఫలహార బండ్లు అంటారు. అమ్మవారి బోనాల పండుగ ఫలహార బండ్లు వచ్చినాయంటే, ఫలము అంటే తెలుసు కదండి, పక్వము మనం వండనిది, చెట్టు ద్వారా అది ఆ పళ్ళు తిని ఉండాలి. అందుకు శివరాత్రి అందరు ఉంటారు అలాగే. మిగతా అప్పుడు అన్ని తింటాం, ఉపహారం అంటూ మిగతా ద్రవ్యాలన్నీ, ఇడ్లీలు టిఫిన్లు అన్ని తింటాం. కానీ ఈ శివరాత్రి మాత్రం అందరూ పళ్ళతో ఉంటారు. బయట కూడా మనకు అన్ని పళ్ళు దొరుకుతుంటాయి. ఈ సందర్భంలో చాలా పండ్లు వస్తుంటాయి, ఈ కాలానికి కూడా రేట్లు కూడా బాగా ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఫలము తిని ఉండాలి. ఉపవాసం అంటేనే భగవంతుడి దగ్గరగా ఉండడం. అది శరీర ధర్మాన్ని బట్టి ఉండాలి. ఏదో వ్యాధి ఉంది,
నేను టాబ్లెట్లు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా మంచి కడుపు నిండా తిండి, ఎంతవరకు అయితే అంతవరకు కడుపు నిండా అంటే తిని, నేను బాగున్నాను అయినా కూడా నేను తింటాను ఏ రోజు ఉండను అంటే మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడైనా మూర్ఖంగా చేయకూడదు పని, దుర్మార్గంగా చేయకూడదు, ఒక విశ్వాసంతో చేయాలి. కనుక ఇది చిన్నపిల్లలకు పెద్ద అవసరంగా లేదు, ఎందుకంటే వాడు ఉండగలిగితే ఉండొచ్చు. అంటే ఏ ఇయర్ వాళ్ళ వరకు, ఏ సంవత్సరం? మామూలుగా మనకి ఎట్లా ఉంటుందంటే టీనేజ్ అంటాం కదా, మనకు 13 వరకే, 14, 15, 16, 17, 18, 19 అంటాము. ఈ టీనేజ్ దాటిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మామూలుగా ఏంటంటే బ్రహ్మచారి ఉంటాడు, 8 ఏళ్ళకు ఉపనయనం అవుతుంది, అతనికి మిగతా విషయాల్లో నియమాలు కానీ భోజనం దగ్గర నియమం అవసరం లేదు, తను తినవచ్చు. అయితే బాగా ఎక్కువగా తిని ఉంటే నిద్ర వచ్చేస్తుంది. ఆ రోజు పడుకోకుండా ఒక్కరోజు ఎవరు వస్తాడు రాత్రిపూట, ఏదో ఆయన దర్శించాలి, ఇలా ఏ రూపంలో వస్తాడో తెలియదు, దైవం మానుష రూపిణి పక్కే ఉంటాడు, ఆయన దర్శించాలి కదా, తిని పడుకుంటే ఎలా? అందుగురించే నిరాహారము అంటారు, జాగరణ చేయాలి అంటారు. ఆ జాగరణ చేస్తూ కూడా ఏదేదో చూస్తూ గారు భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి అంటూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పంచాక్షరీ మంత్రాన్ని, ఆ పంచాక్షరీ మంత్రంలో కూడా ఓంకారాన్ని చేర్చొద్దు, ఇవన్నీ ఉంటాయి. కనుక అక్కడ చాలా విశేషంగా చెప్పారు, మహాదేవ 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 మహాదేవ, చాలా 4 పదాలు. మహాదేవ అంటే పరమేశ్వరుడు వారణాసిలో ఉన్నటువంటి మహాదేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడట. మహాదేవ అని ఒక నామాన్ని, 4 అక్షరాల నామాన్ని పలికితే ఎలా అక్కడ వారణాసిలో చెప్తుంటారు మహాదేవ్ మహాదేవ్ అంటారు. అంటే ఎందుకంటారు ఇక్కడ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారట, మహాదేవ అని పిలిస్తే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు ఒక చిన్న లేగదూడ అంబా అంటే వాళ్ళ అమ్మ పరిగెత్తుకొని వస్తుంది, అలాగే ఒక చిన్న శిశువు ఉయ్యల్లో ఉండి అమ్మా అని పలకలేని స్థితిలో ఏడిస్తే కూడా ఆ అమ్మ భోజనం చేస్తున్నా కూడా పక్క వదిలిపెట్టి వచ్చేస్తుంది. అలాగే మహాదేవ మహాదేవ అంటే విశ్వనాథుడు వచ్చి నీ పక్కకే నిలబడతాడట. అటువంటి గొప్ప మహాత్మ్యము ఈ శివరాత్రి రోజు మహాదేవుడి నామాన్ని ఉచ్చరించడం ద్వారా అనేకమైనటువంటి ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివుడికి రుద్రాభిషేకాలు చేస్తుంటాము, అనేక విధమైనటువంటి ఆ రోజు మొత్తం శివనామంతో కూడా ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జాగరణ, స్వామిని స్మరించుకుంటూ ఈ జాగరణ అంతా కూడా మనము కంప్లీట్ చేసుకోవాలి. కానీ చాలామంది 12 దాటితే ఇంక అయిపోయింది ఈరోజు, మేము ఇక్కడ వరకు ఉంటే చాలు, కొంతమంది బ్రాహ్మీ ముహూర్తం వరకు ఉంటే చాలు, మేము పడుకోవచ్చు కాసేపు, తర్వాత లేచి మళ్ళీ నార్మల్గా అన్నీ చేసుకొని స్వామి ఆరాధన చేసి ఉపవాసం విరమిస్తే సరిపోతుంది, ఈ భావంతో ఉన్నారు. ఈ జాగరణ మనం అసలు ఎప్పటి నుంచి మొదలుపెట్టి ఎప్పటి వరకు చేస్తే బాగుంటుంది అంటారు? మామూలుగా ఉదయం వారం, ఈ రోజు 6 గంటలు ఉదయం అయిందంటే రేపు ఉదయం 6 గంటల వరకు ఒక రోజు, కనుక ఆ సమయం వరకు ఉండాలి. ఉండలేనప్పుడు వేరు విషయం, మనం ఉండగలిగితే ఉండడం. అందుగురించే బయట కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఒక్కో చోట అర్ధరాత్రి శివ కళ్యాణం ఆరంభం చేస్తారు, అందరూ అక్కడే ఉంటారు. అందుగురించి కొన్ని చోట్ల నామస్మరణ చేస్తుంటారు భగవంతుణ్ణి. ఆ నామస్మరణ చేస్తుంటే తెలియకుండానే మన శరీరంలోనే మొత్తం అణువు కూడా పులకించిపోతుంది. అందుగురించే ఒక మాట ఉంటుంది, హిందీలో అంటారు, కంకర్ మే శంకర్ హై, అణువణువులో పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ లేడు అని ఇందు లేడు అందు గలడని సందేహము వలుదు చక్రి. నారాయణమూర్తి ఎట్లయితే శంకరుడు కూడా అంతే, అన్ని చోట్ల అన్ని అవస్థలలో కూడా ఆయన ఉంటాడు పరమేశ్వరుడు. కనుక ఆయనను చక్కగా శివరాత్రి రోజు ఈ మహాదేవ అనే నామాన్ని దాన్ని గొప్పగా ఒక అనుష్ఠానంగా చేయొచ్చు, ఒక భజనగా చేయొచ్చు. అందుగురించి నేను కూడా పాడుతూ ఉంటాను. కనుక శివరాత్రి రోజు ఒక చక్కటి భజన అనేక మంది చేస్తుంటారు, ఈ భజన కూడా వింటూ ఉంటే బాగుంటుంది. శంభో మహాదేవ 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 నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా
పరమేశ్వరుడు తాండవం ఆడుతుంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎవరైనా సరే మనము సాధారణంగా కూడా మన పేరును 10 మంది పిలుస్తుంటే ఉత్సాహం వస్తుంది. అంతే కదండి. మన పేరు మనము సాధారణ ఒక వ్యక్తులుగా ఉంటేనే పరమేశ్వరుడు ఆనందపడుతూ ఉంటాడు. అందులో ఏదైతే మానవ జన్మ సార్థకమవ్వడానికి ఈ నామ సంకీర్తనాన్ని, ఈ నామాన్ని ఉచ్చరించడానికి ఈ స్వరపేటిక అనేటువంటి ఒకటి పెట్టి ఒక వోకల్ కార్డ్స్ పెట్టి ఇందుకోసం, ఇది వేరే మాటల కోసం కాదు. ఇది సరే వేరే మాటల అవసరాల కోసం భోజనం చేస్తాం, ఇంకో మన మాటను వ్యక్తపరచడానికి కోసం ఉపయోగించిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం భగవంతుడు మన మనిషిగా పుట్టించింది. భగవంతుని నామం ఎప్పుడు జపం చేస్తుండు, మంచి మాటలు మాట్లాడుతుండు, పిచ్చి మాటలు మాట్లాడకుండా. అసలు పిచ్చి మాటలు లేవు, మనం కల్పించుకొని దానికి ఏదేదో గట్టిగా కఠినంగా అంటే అది పిచ్చి మాట అయింది. కానీ మంచి మాటనే ఉంది. ఆ మంచి మాటను పలుకుతుంటే ఇంకేముంది కనుక అందుగురించే జన్మకో శివరాత్రి అనేటువంటి మాట అక్కడి నుండి వచ్చినటువంటి మాట. ఇప్పుడు ఈ కలియుగం అంటేనే కామ్యాలతో ఉన్న ఒక యుగం ఏదైనా ఉంది అంటే అది కలియుగమే. అంటే ప్రతి ఒక్క మనిషికి, అది చిన్న నుంచి పెద్ద వరకు కోరికలు లేని వాళ్ళే లేరు అసలు. మరి ఈ కోరిక తీరాలంటే ఈ ద్రవ్యంతో అభిషేకం చేయాలి శివయ్యకి ఈ రోజున విశేషంగా. ఆయన ఖచ్చితంగా ఈ రోజు కనుక మనం ఏ పని తలపెట్టినా ఆయన కోసం ప్రసన్నం అవుతాడు కాబట్టి నా కోరిక తీరిపోతుంది అని గట్టిగా నమ్ముతూ ఉంటారండి. నిజంగా అలా ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే ఒక్కొక్క కామ్యం నెరవేరుతుందంటారా? కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. కొన్ని కార్యక్రమాలకు నవగ్రహ దోషం ఉంది, అదొక ఇబ్బంది అవుతున్నాడు, దాని పంచామృతంతో అభిషేకం అని, నాకు మంచి ఐశ్వర్యం కావాలి అన్నప్పుడు నెయ్యితో చేస్తుంటారు. అలాగే అనేక ద్రవ్యాలు చెప్పారు. కానీ ఆ ద్రవ్యము ఒకవేళ దొరకనప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ద్రవ్యం భగవంతుడికి, అందులో విశేషంగా పరమేశ్వరుడికి, శివుడికి నీళ్లు ఇష్టం. నీళ్లు చాలా శుద్ధమైనటువంటి జలం పోస్తే చాలట ఆనందపడతాడు. హర హర మహాదేవ అని ఒక్క చుక్క నీళ్లు పోస్తే చాలట పరమేశ్వరుడు పరమానందం చెందుతాడు. మిగతా ద్రవ్యాలు కొన్ని విశేషాలకు చెప్పారు. ఆ సందర్భంలో కూడా ఆ కోరిక కోసం చేసిన ఆ ద్రవ్యము నీ దగ్గర లేనట్లయితే శుద్ధమైనటువంటి జలాన్ని భగవంతుడికి అర్చన చేస్తే, అభిషేకం చేస్తే ఆ ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే నీ మనస్సులో ఆ భావం ఉంది కాబట్టి. ఓ సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి